గుడిపాల మండలం పెళ్లారికుప్పం పంచాయతీ పాపుసముద్రం గ్రామంలో గత 7 నెలలుగా ఏనుగుల వల్ల తమ గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆందోళనతో కలెక్టర్కి సోమవారం వినతిపత్రం సమర్పించారు. సుమారు 50 లక్షల రూపాయల విలువగల బోరుబావులు, పైపులు, డ్రిప్ పైపులు వంటి పంట పొలాల వద్ద పంటలు మరియు టెంకాయ చెట్లకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆదివారం రాత్రి అయితే గ్రామంలోకి వచ్చిందని తెలిపారు. ఇకనైనా అధికారులు తమ సమస్యపై దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఓకే ఓకే ఏమనుకుంటున్నా ఉన్నా అదేనా విజువల్ నా పేరు సతీష్ అండి. పిల్లారికుప్పం గ్రామం, పాపసముద్రం పంచాయతీ. గత 7 నెలలుగా మాకు ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. కావున కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. పంట పొలాలు, బోర్లు, పైపులు, ప్రతి ఒక్కటి టెంకాయ చెట్లు ప్రతి ఒక్కటి రోజు వచ్చి డ్యామేజ్ చేస్తుంది. ఎవరు ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ వస్తారు కానీ వీటికి వచ్చి ఏమి కానీ మాకు పరిష్కారం కావట్లేదు. సో దానివల్ల మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అర్జీ ఇచ్చాము. దీన్ని తగు జాగ్రత్తలు తీసుకుని మాకు వెంటనే ఈ నష్టపరిహారము ఇవ్వట్లేదు, సకాలంలో నష్టపరిహారము చెల్లించట్లేదు. సో సకాలంలో ఏనుగులు రాకుండా అన్నా మాకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జనవరి 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి ఏనుగుల సమస్య అనేది. నిన్న రాత్రి అయితే మా ఊరికే వచ్చేసింది, ఇళ్లపై కానీ వచ్చి ఇళ్లలోకి దూరి ఏదో డ్యామేజ్ చేస్తుంది. సో తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు నష్టం జరిగింది మా గ్రామంలో. పిల్లారికుప్పం అనే ఒక గ్రామం కిందనే 60 నుంచి 70 లక్షలు నష్టం జరిగింది. కావున రైతులు ప్రతి ఒక్కరూ పైర్లు కానీ చేయడం లేదు. దీనికి మాకు ఏదైనా పరిష్కారం కావాలి. మనోహర్ రెడ్డి, పిల్లారికుప్పం, గుడిపాల పంచాయతీ, పాపసముద్రం పంచాయతీ, గుడిపాల మండలం. మా ఊరి సమస్య అంటే ఈ రోజు 6 నెలలుగా ఏనుగు గుంపులు రోజు వస్తూ ఉన్నాయి. వచ్చి అరటి, మామిడి, మడి, టెంకాయ చెట్లు ఇది పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. దగ్గర 100-150 ఎకరాల వరకు నష్టమైపోయింది. పైపులు ఇచ్చేస్తున్నాయి. బోర్ పైపులు అన్నీ కూడా నష్టపరుస్తూ ఉన్నాయి. మేము ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్పినాము. వాళ్ళు వచ్చిన ఒక 5 మంది వస్తారు, టపాసా కాలుస్తారు, ఇంకో విలేజ్కి వెళ్ళిపోతున్నాయి. ఆడ తరిగితే బట్టలూరు, గుడిపాల అక్కడి నుంచి ఇట్లా వస్తాయి, నీటి తరిగితే ఇట్లా వెళ్తున్నాయి. అది పూర్తిగా పరిష్కారం కనుక్కోలేదు వీళ్ళు ఎవరు. చాలా నష్టపడుతున్నాయి. చాలా ఇంక ఊర్లోకే వస్తున్నాయి. పూర్తిగా ఇళ్ళల్లో కూడా ఉండాలంటే కష్టంగా ఉన్నాయి. విలేజ్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయా? సుమారు 150 ఇండ్లు ఉన్నాయి. లాస్ట్ ఎప్పుడు వచ్చిందా?